This మాత్రమే. conference will now be recorded. సపోజ్ ఇన్స్టెడ్ ఆఫ్ సెంటర్ పాయింట్ మనం ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ కనుక తీసుకున్నట్లయితే ఆ పాయింట్ దగ్గర మనకి ఎలా ఉంటుంది అనేసి ఇప్పుడు నేను మీకు ఇది చేస్తున్నాను అనమాట. సో మనకి ఇన్స్టెడ్ ఆఫ్ సెంటర్ పాయింట్ సి దగ్గర కాకపోకుండా పాయింట్ పి దగ్గర తీసుకుంటే, సో పాయింట్ పి దగ్గర మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు ఆ పాయింట్ పి దగ్గర న్యాచురల్ కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయి అనేసి మనం డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ ద న్యాచురల్ కోఆర్డినేట్స్ the natural coordinate E at any point of the element is defined as E ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే బై డిఫాల్ట్ గా ఇట్ ఈస్ P into C పాయింట్ P into పాయింట్ C డివైడెడ్ బై x2 minus x1 by 2 గా మనం రాసుకుంటాము. సో అలా రాసుకున్నట్లయితే ఇక్కడ x2 minus x1 అంటే ఈ పాయింట్ మైనస్ ఈ పాయింట్ కనుక చేసినట్లయితే మనకి లెంత్ L అనేది వచ్చింది. సో వన్స్ మన x2 minus x1 is equals to L గా మనం చూసుకున్నట్లయితే దెన్ మనము ఈ x2 minus x1 ప్లేస్ లో L కనుక ప్లేస్ చేసినట్లయితే దెన్ ఎప్సిలాన్ E is equals to P into C by L by 2 గా రాస్తాము. దెన్ ఈ 2 పైకి వెళ్తే 2 by L into P into C గా మనం దీన్ని రాస్తాము. సో దీని ఏం రాయచ్చురా అంటే గనక P మైనస్ C, సారీ ఇక్కడ మనకి మైనస్ ఎగిరిపోయిందండి. సో P అంటే గనక X అనేసి C అంటే గనక XC అనేసి మనం రాస్తాము. సో ఇది X అని ఇక్కడ XC అనేసి మనం రాస్తాము. సో అలా గనక మనం రాసుకున్నప్పుడు దెన్ XC అంటే ఏం చెప్పాంరా అంటే గనక ఇక్కడ XC is equals to x1 plus x2 by 2 అని రాసాం కదండి. సో అదే విధంగా ఇక్కడ కూడా 2 by L into x minus x1 plus x2 by 2 గా మనం రాసుకుంటాము. ఎప్పుడైతే మనం దాన్ని అలాగా రాసుకుంటామో దెన్ దీన్ని మనం క్రాస్ మల్టిప్లై కనుక చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, సో ఈ దీన్ని మనం క్రాస్ మల్టిప్లై కనుక చేసుకున్నట్లయితే దెన్ ఇట్ విల్ బికమ్ సో x2 minus x1 plus 2x1, సారీ. సో ఇక్కడ x1 యాడ్ చేసి ఒక x1 మైనస్ చేస్తాము. ఈ లైన్ లోపల మనము ఇక్కడ ఏదైతే ఉందో దీనికి ఒక x1 ని ప్లస్ చేసి ఒక x1 మైనస్ చేస్తాము. సో దానివల్ల ఏమవుతుందిరా అంటే కనుక ఇక్కడ ఒక x2 మైనస్ x1 దొరుకుతుంది. దాంతో x మైనస్ L ప్లస్ 2x1 by 2 రాస్తాము. అండ్ దీంట్లో L by 2 కామన్ తీసేసి 2 కొట్టేసినట్లయితే దెన్ x మైనస్ L by 2 ప్లస్ x1 గా రాస్తాము. దెన్ దీన్ని టోటల్ గా మల్టిప్లై చేసినట్లయితే ఈ 2 by L అవతలకి వెళ్తే EL by 2 is equals to x minus L by 2 minus x1 రాస్తాము. అలా రాస్తే దెన్ EL by 2 plus L by 2 is equals to x minus x1. సో ఈ x minus x1 వాల్యూ మనకి ఫైనల్ గా వచ్చుద్ది. సో అక్కడి నుంచి మనకి x1 వాల్యూ తీసుకుంటాం. సో ఇది చూడండి, ఇంకోసారి చెప్తున్నాను ఈ స్టెప్. ఇక్కడ E is equals to మనం ఏం రాస్తాం రా అంటే కనుక P minus C is equals to P minus P E is equals to P minus C divided by x2 minus x1 by 2 గా రాసుకుంటాము. అలా రాసినప్పుడు దీన్ని x2 minus x1 ఏం రాయచ్చురా అంటే కనుక మనకి L గా రాస్తాము. x2 minus x1 అంటే L కాబట్టి P minus C divided by L by 2 రాసుకుంటాము. సో దీన్ని ఈ డినామినేటర్ పైకి వెళ్ళినట్లయితే ఇట్ విల్ బికమ్ 2 by L into x minus xc గా మారుతుంది. ఎప్పుడైతే దీన్ని x minus xc గా రాసుకుంటామో xc అంటే మనకి ఏం తెలుసురా అంటే కనుక ఈ స్టెప్ నుంచి మిడ్ పాయింట్ కాబట్టి యావరేజ్ చేస్తాము దాన్ని దీన్ని. సో x1 plus x2 by 2 గా రాసుకుంటాము. సో అలా గనక రాసుకున్నట్లయితే దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే దెన్ ఇట్ విల్ బికమ్ 2 by L into x minus x1 plus x2 by 2 గా రాస్తాము. సో దీన్ని x1 plus x2 by 2 గా రాసినా సో ప్లస్ కాబట్టి ముందుకు ఎన్నిక ముందుకు ఎట్లా రాసినా ఇది లేదు. సో కాబట్టి x1 plus x2 by 2 మనం రాస్తాం అంటే x2 plus x1 by 2 గా రాస్తున్నాము. అలా రాసిన తర్వాత ఈ స్టెప్ కి ఒక ప్లస్ x1 ఒక మైనస్ x1 యాడ్ చేస్తాము. సో అప్పుడు ఏమవుతుంది అంటే x1 plus x1 2x1 అవుతుంది. దెన్ x2 minus x1 అనేది ముందుకుంటుంది. సో ఈ x2 minus x1 అంటే అగైన్ మనం ఏం రాయచ్చు అంటే లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ కాబట్టి L అని రాస్తాము. సో దాన్ని ఇక్కడ L గా రాసాం. L plus 2x1 divided by 2. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని పార్టిషన్ చేస్తే L by 2 ఒక టర్మ్ అవుతుంది ప్లస్ 2x1 by 2 అది 2 కొట్లు పోతే ఫైనల్ గా మనకి L by 2 ప్లస్ x1 మిగులుతుంది. సో ముందర ఈ x అలాగే ఉంది, 2 by L అలాగే ఉంది. నౌ వాట్ వి విల్ డూ,
ఈ 2/L ని మనము LHS సైడ్ తీసుకెళ్ళినట్లయితే దెన్ విల్ బికమ్ ఎప్సిలాన్ ఇంటూ L/2 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ L/2 మైనస్ x1 గా మనం రాస్తాము. అలా రాసినప్పుడు దెన్ ఇట్ ఈస్ EL/2 ప్లస్ L/2 L/2 ఇక్కడ ఉన్న ఈ L/2 ని మనం అగైన్ LHS కి తీసుకెళ్ళినట్లయితే మనకి ఫైనల్ గా x మైనస్ x1 మిగిలింది. సో ఫైనల్ గా మనకి x మైనస్ x1 మిగిలింది. సో దీంట్లో L/2 కామన్ తీస్తే ఇట్ ఈస్ E+1 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 మనం రాసాము. సో అలా రాస్తే మనకి దీన్ని చెక్ చేయాలా ఏదైనా మనకి కరెక్ట్ గా వచ్చింది లేదా అనేసి. అలా చెక్ చేయాలి అంటే గనక మనకి నోడ్ నెంబర్ 1 దగ్గర చూసుకున్నట్లయితే సో ఇక్కడ నోడ్ నెంబర్ 1 దగ్గర తీసుకున్నట్లయితే x ఈక్వల్స్ టు x1 ఈ ఈక్వేషన్ ఇంతకుముందు రాసిన ఈక్వేషన్ లోపల మనము అంటే L/2 ఇంటూ ఎప్సిలాన్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1 దీంట్లో L/2 ఇంటూ 1 ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు x మైనస్ x1. ఓకే, సో ఈ ఈక్వేషన్ లోపల మనం ఏం చేస్తాం అంటే x ప్లస్ లో x1 స్టార్ట్ పెడితే అంటే నోడ్ నెంబర్ 1 దగ్గర x ఏమైంది x1 అవుతుంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x మైనస్ x1 అంటే x1 మైనస్ x1 అవుతుంది, అది 0 అవుతుంది. అంటే L/2 ఇంటూ 1 ప్లస్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిందండి. అక్కడి నుంచి L/2 అనేది RHS తీస్తే అది కూడా 0 అయిపోతుంది. దెన్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్స్ టు -1 వీ కెన్ రైట్. అదే నోడ్ నెంబర్ 2 దగ్గర ఏం రా అంటే కనుక అట్ పర్టికులర్లీ నోడ్ నెంబర్ 2 సో వీ హ్యావ్ x ఈజ్ ఈక్వల్స్ టు x2 కాబట్టి ఎప్పుడైతే x ఈజ్ ఈక్వల్స్ టు x2 అవుతుందో దెన్ దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ x1 కాస్త ఏమవుతుంది అంటే x2 మైనస్ x1 అవుతుంది. సో x2 మైనస్ x1 అంటే ఏం రాయొచ్చండి లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్ కాబట్టి L అనేసి రాస్తాము. దెన్ దీన్ని మనం RHS సైడ్ కి తీసుకొచ్చినట్లయితే L/2 RHS తీసుకొస్తే అవుతుంది 2/L అవుతుంది. సరే ఇంటూ 2/L అవుతుంది. దెన్ LL విల్ గెట్ క్యాన్సిల్ ఫైనల్ గా మనకి 2 మిగులుతుంది. అంటే 1 ప్లస్ E ఈజ్ ఈక్వల్స్ టు 2 దెన్ E ఈజ్ ఈక్వల్స్ టు 2 మైనస్ 1 1. ఇక్కడ -1 వచ్చిందండి, ఇక్కడ వచ్చినప్పటికి +1 వచ్చింది. ఎక్కడైనా ఏది చేసినా కూడా ఫైనల్ గా దాని టోటల్ అనేది 1 కి మించి దాటట్లేదు. సో ఆరిజిన్ దగ్గర 0 ఉంటుంది అండ్ ఎండ్ పాయింట్ మీరు ఏ పాయింట్ దగ్గర తీసుకున్నా దాని టోటల్ అనేది 1 కి మించి దాటదు. సో అది మనకి కాన్సెప్ట్ అన్నమాట. ఇలా మనము 1D లో మిడ్ పాయింట్ దగ్గర నేచురల్ కోఆర్డినేట్స్ మనము డెరైవ్ చేసామండి. అట్ ద సేమ్ టైం అట్ ఎనీ నోన్ పాయింట్ దగ్గర కూడా మనం నేచురల్ కోఆర్డినేట్స్ డెరైవ్ చేసి పెట్టాం. అంటే ఇంతకుముందు మనం చేసింది ఫస్ట్ మిడ్ పాయింట్ లో చేసాము, ఇప్పుడు పాయింట్ P దగ్గర మనం డెరైవ్ చేసాం. సో సిమిలర్ గా మనం 2 డైమెన్షన్ లో కూడా వెళ్తామండి. సో మనం 2D లో కనుక చూసుకున్నట్లయితే 2D నేచురల్ కోఆర్డినేట్స్ మనం డెరైవ్ చేయాలి అంటే ఇది మనకి 2D లో ఉన్న ఒక ట్రయాంగులర్ ఎలిమెంట్. సో ఈ ట్రయాంగులర్ ఎలిమెంట్ కి మనకి ఎలిమెంట్ A B C 3 ఎలిమెంట్స్ ఉన్నాయండి. అట్ నోడ్ నెంబర్ 1 2 3. సో ఇక్కడ మన కోఆర్డినేట్స్ x1, y1, ఇక్కడ కోఆర్డినేట్స్ x2, y2, ఇక్కడ కోఆర్డినేట్స్ x3, y3 అండ్ మిడ్ లో ఒక పాయింట్ తీసుకుంటున్నాం P అనేసి, దాని కోఆర్డినేట్స్ ఏమరా అంటే L1 L2 L3. సో ఇలా మనము కోఆర్డినేట్స్ తీసుకున్నాం. సో వన్స్ అలా కోఆర్డినేట్స్ తీసుకున్న తర్వాత ఈ సపరేట్ లైన్ ఇక్కడికి పార్టిషన్ ఇది రైట్. సో మనకి ట్రయాంగులర్ ఎలిమెంట్స్ 3 నోడ్ ట్రయాంగులర్ ఎలిమెంట్ తీసుకున్నట్లయితే కనుక పాయింట్ P కి L1 L2 L3 కోఆర్డినేట్స్ ఉన్నాయని మనం అనుకుంటాం. మనకి ఏమనుకున్నాం అంటే ఎక్కడైనా కూడా ఏ నేచురల్ కోఆర్డినేట్స్ అయినా కూడా సమ్ వేసినప్పుడు 1 కి దాటకూడదు అనుకున్నాం. సో కాబట్టి ఇక్కడ L1 L2 L3 1 అని రాసుకుంటాము. ఇక్కడ x అండ్ y రెండు కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి మనము ఇంతకుముందు ఏం చేసాం రా అంటే L1 x1 ప్లస్ L2 x2 1 అని రాసాం. ఇప్పుడు 1D కోఆర్డినేట్స్ మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ 2D లో డిఫైన్ చేసేటప్పుడు మనకి x y రెండు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ x y రెండు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం రా అంటే కనుక L1 x1 ప్లస్ L2 x2 ప్లస్ L3 x3 x అనేసి అండ్ ఇక్కడ L1 y1 ప్లస్ L2 y2 ప్లస్ L3 y3 y అనేసి మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడు వీటన్నిటిని కనుక మ్యాట్రిక్స్ ఫార్మ్ లో తెచ్చుకున్నట్లయితే కామన్ గా ఉన్న టర్మ్స్ L1 L2 L3 అండ్ ఇక్కడ పైన ఇక్కడ ఉన్నది 1 1 1. సో 1 1 1 ఇక్కడ ఉన్నది x1 x2 x3 ఇక్కడ ఉన్నది y1 y2 y3. సో వీటి మనం ఇక్కడ రాసుకుంటాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి ఈక్వేషన్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయండి 1xy. సో 1xy మనం ఇక్కడ రాసుకుంటాం. సో వన్స్ ఎప్పుడైతే మనం ఇలాగ రాసుకుంటామో సో ఈ ఈక్వేషన్ మనకు ఫ్రేమ్ అయిపోయిన తర్వాత
సో దీంట్లో మనకు కావాల్సింది అగైన్ L1 L2 సేమ్ ఇంతకుముందు 2Dకి ఎలా చేసాం 1Dకి ఎలా చేస్తాం ఇప్పుడు 2D కూడా అలాగే చేస్తామండి. ఇంతకుముందు ఓన్లీ L1 L2 చేసేటప్పుడు ఇన్వర్షన్ చేస్తే 2/2 మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ చేసాము. ఇక్కడ మనకి 3 ఈక్వేషన్స్ వచ్చాయి కాబట్టి L1 L2 L3 వాల్యూ కావాలి అంటే ఉన్న 3/3 మ్యాట్రిక్స్ మనం ఇన్వర్షన్ చేయాలి. అంటే ఈ ముందర మల్టిప్లై చేసిన మ్యాట్రిక్స్ మనం అవతల పంపిస్తే దట్ విల్ బికమ్ ఇన్వర్స్ ఆఫ్ 1 1 1 x1 x2 x3 y1 y2 y3 సో మల్టిప్లైడ్ బై 1 xy. సో దీనికి ఇన్వర్షన్ చేయాలి అంటే సపోజ్ ఈ మ్యాట్రిక్స్ డి మ్యాట్రిక్స్ అనుకోండి. దెన్ ఈ డి మ్యాట్రిక్స్ ఇన్వర్స్ చేయాలి అంటే కనుక డి ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు మనకేమి సి ట్రాన్స్పోజ్ బై డి. ఇది మన జనరల్ గా మనం వాడేది. సో ఇక్కడ సి ట్రాన్స్పోజ్ బై డెట్ టీ రాస్తాం. అలా రాయాలి అంటే ఈ సిలో మనకి టోటల్ గా C11 C22 C12 C13 C21 C22 C23 అదే రకంగా C31 C32 C33 అలా 9 ఎలిమెంట్స్ ఉంటాయండి. సో ఈ మ్యాట్రిక్స్ లోపల ఈ 9 ఎలిమెంట్స్ ఎలా వస్తాయరా అంటే కనుక సపోజ్ C11 అనే ఎలిమెంట్ కనుక మీరు చూసుకున్నారు అనుకోండి. సో ఇక్కడ మనం C11 ఎలిమెంట్ అని కనుక మీరు చూసుకున్నారు అనుకోండి. సో ఈ C11 ఎలిమెంట్ మీరు చూస్తే కనుక C11 లోపల ఇక్కడ x2 మైనస్ x3 సారీ C11 అంటే కనుక ఈ పర్టికులర్ టర్మ్ దగ్గర మనం చూస్తే మనకి ఉన్న దాంట్లో మనం ఈ పర్టికులర్ టర్మ్ దగ్గర రాయాలంటే ఏం చేస్తాం మిగిలిన రెండింటికి AD మైనస్ BC వేస్తాం. అంటే x2 ఇంటూ y3 మైనస్ x3 ఇంటూ y2 గా మనం రాస్తాం. సో ఆ రకంగా అంటే ప్రతి రిమైనింగ్ మనం ఏ కారణంలో అయితే చేస్తున్నాం ఇక్కడ 1 ఇక్కడ ఉంది కదండి ఈ 1 1 1 ఇది x1 ఇది x2 అనుకో సరే ఇది y1 అనుకోండి. సో ఇప్పుడు దీంట్లో C11 అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్ రాయాలి అంటే కనుక రిమైనింగ్ కింద ఏవైతే ఉంటాయో స్టార్ ఆ కాలం తీసేసి రిమైనింగ్ 4 ఏవైతే ఉంటే వాటికి మనం డెట్ వేస్తాము. అలా డెట్ వేసినట్లయితే సో y2 y3 మైనస్ x2 y2 గా రాస్తాం. అంటే ఈ రెండు ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. సో దెన్ ఇట్ విల్ బికమ్ x2 ఇంటూ y3 మైనస్ x3 ఇంటూ y2. సిమిలర్ గా నెక్స్ట్ దానికి కూడా. సో అంటే కానీ ఇక్కడ రాసినప్పుడు ఏం రాస్తాం అంటే ఫస్ట్ దానికి ప్లస్ రాస్తాము, నెక్స్ట్ దానికి మైనస్ రాస్తాం, మళ్ళీ దానికి ప్లస్ రాస్తాం. సో అలా ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ రాసుకుంటూ వస్తామండి. అలా రాసుకుంటూ వస్తే కనుక ఫైనల్ గా విల్ గెట్ అన్ ఈక్వేషన్ like this. So C is equals to we'll get an equation like this matrix. సో దాన్ని మనం ట్రాన్స్పోజ్ చేయాలండి. ట్రాన్స్పోజ్ చేయాలి అంటే కనుక రోస్ కాలమ్స్ రోస్ గా మారుతాయండి. సో దెన్ ద C ట్రాన్స్పోజ్ విల్ బి దిస్ వన్. ఇప్పుడు D అంటే ఇది ఈ మ్యాట్రిక్స్ మనం విషయాలు కనుక్కునేది. డెట్ ఆఫ్ D అంటే కనుక అప్పుడు ఏం చేయాలా ఇది ఈ ఎలిమెంట్ మల్టిప్లైడ్ బై దీనికి డెట్ ఎందుకంటే 3/3 అయితే మైనస్ ఈ ఎలిమెంట్ రిమైనింగ్ ఈ రెండింటికి డెట్. అదే రకంగా లాస్ట్ లో ప్లస్ ఈ ఎలిమెంట్ అండ్ రిమైనింగ్ ఈ ఫస్ట్ 2 రోస్ ఏవైతే ఉన్నాయో దానికి డెట్. సో అలా మనం రాస్తామండి. సో అలా గనక మనం రాసుకున్నట్లయితే దెన్ ఇట్ విల్ బికమ్ డెట్ డి వచ్చినప్పటికీ వి గెట్ ఎ ఫార్ములా లైక్ దిస్. సో ఎప్పుడైతే ఈ ఫార్ములా వచ్చిద్దో మనం దీన్ని తీసుకుపోయి ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా సో డి ఇన్వర్స్ ఇజ్ ఈక్వల్స్ టు సి ట్రాన్స్పోజ్ డివైడెడ్ బై డెట్ డి అనేసి మనం అనుకున్నాం కదండి. దీన్ని తీసుకుపోయి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే డెట్ డి ఈజ్ 1 బై x2 y3 మైనస్ x3 y2 మైనస్ x1 y3 మైనస్ x3 y1 ప్లస్ x1 y2 మైనస్ x2 y2 మల్టిప్లైడ్ బై ఈ మ్యాట్రిక్స్ C ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం రాసుకున్నాం. అండ్ ఇక్కడ ఐ విల్ షో యూ వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. సో మనకి ఈ మ్యాట్రిక్స్ L1 L2 L3 దాని ఫార్ములాకి వచ్చేసింది లెట్ ఇట్ బి. అండ్ ఇక్కడ ఉన్నది 3/3 ఇది 1/3. నౌ వి విల్ మల్టిప్లై దీస్ టూ థింగ్స్. ఆ రెండింటిని మల్టిప్లై చేసే కంటే ముందు వీళ్ళు ఏం చేశారా అంటే కనుక ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తే ఆ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది దీనికి సిమిలర్ గా వచ్చిన తర్వాత చెక్ చేస్తున్నాడు.
అలా చెక్ చేయడం కోసం అనేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కి మనకున్న ఫార్ములా ఏం రాంటే కనుక ఏరియా A ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ 1x1y1 1x2y2 1x3y3 ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు 4th యూనిట్ 5th యూనిట్ లోపల ఈ ఫార్ములా దగ్గర మనం 20 to 30 టైమ్స్ యూజ్ చేస్తాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఐడెంటిఫై చేయడము చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ప్లీజ్ మేక్ ఎ నోట్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ A ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ డెట్ ఆఫ్ 1x1y1 1x2y2 1x3y3 ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో దీన్ని ఒకసారి మీరు నోట్ చేసి పెట్టుకోండి. సో ఈ ఫార్ములాని మనము నెక్స్ట్ అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ లో ఇదే ఫార్ములా యూజ్ చేస్తాము. ప్రాబ్లమ్ స్టార్ట్ చేయడం ఫస్ట్ కామన్ చేసేస్తాము. సో దీని ద్వారా మనం ఏరియా కనుక్కున్నట్లయితే ఆ ఏరియా వచ్చినప్పటికి A ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ x2y3 మైనస్ x3y2 మైనస్ x1y3 మైనస్ x3y1 ప్లస్ x1y2 మైనస్ x2y1 వచ్చింది. సో ఈ హాఫ్ అవతలి పంపించేస్తే ఈ వాల్యూ 2a గా మారింది. ఈ వాల్యూ ఎక్కడుంది ఆల్రెడీ అంటే ఇక్కడ డినామినేటర్ లో ఉంది. సో దాని ప్లేస్ లో మనం 2a గా రాసుకుంటాం. L1 L2 L3 ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ 1/2a ఇంటూ ఈ 3/3 మ్యాట్రిక్స్ 1/3 మ్యాట్రిక్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తాం రా అంటే కనుక ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాము. సో ఈ రెండింటిని కనుక మనం మల్టిప్లై చేస్తే కనుక మనకి కావాల్సిన ఫైనల్ డిడక్షన్ వచ్చింది. సో ఇఫ్ నాట్ విల్ లీవ్ ఇట్ లైక్ దట్. సో ఇక్కడ దీంట్లో మనము ఈ మ్యాట్రిక్స్ ని ఇంటిగ్రేషన్ ఫామ్ లో కనుక రాసుకున్నట్లయితే 1 డైమెన్షన్ దానికైతే ఏం రాస్తాం రా అంటే కనుక ఇంటిగ్రల్ x1 x2 ఇంటిగ్రల్ x1 x2 L1 power alpha into L2 power beta into dx is equals to alpha factorial into beta factorial divided by alpha plus beta plus 1 factorial into Lx. ఇది ఫార్ములాగా మనం అంటే ఇంటిగ్రల్ ఫామ్ లో ఇంటిగ్రల్ పాలినామియల్ ఫామ్ లో నేచురల్ కోఆర్డినేట్స్ రాస్తాం అన్నమాట. అదే 2 డైమెన్షన్ లో వచ్చినప్పటికి దీన్ని ఏం రాస్తాం రా అంటే కనుక మనకి 3 ఉంటాయి కదండి. అందుకే ఆల్ఫా బీటా గామా రాస్తాం. L1 L2 L3 పవర్ ఆల్ఫా బీటా గామా గా రాస్తాము. సో దాని ఫార్ములా ఏమవుతుంది రా అంటే కనుక ఇక్కడ ఓన్లీ ఆల్ఫా ఫ్యాక్టోరియల్ బీటా ఫ్యాక్టోరియల్ రాసాం. ఇక్కడ ఆల్ఫా ఫ్యాక్టోరియల్ బీటా ఫ్యాక్టోరియల్ గామా ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఇక్కడ ఆల్ఫా బీటా మాత్రం రాసాం 1D లో అయితే. ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఇక్కడ ప్లస్ 1 రాసామండి 1D కాబట్టి ఇది 2D కాబట్టి ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2a గా రాస్తాము. సో దీన్ని ఎక్కడ వాడతారు సార్ అంటే కనుక మనకి కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ద క్యాల్కులేట్ ద వాల్యూ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to 1 L1 L2 పవర్ dx అనేసి. సో ఈ ప్రాబ్లం కనుక మనం చూసినట్లయితే కనుక మనకి పవర్ L1 పవర్ ఏది 1 అంటే ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 1 రాస్తాము. L2 కి పవర్ ఏముంది 1 సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాస్తాము. ఇప్పుడు దీంట్లో ఇంటిగ్రల్ x1 x2 L1 పవర్ ఆల్ఫా L2 పవర్ ఆల్ఫా ఇంటూ dx ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఉన్నది ఏమి ఆల్ఫా ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఆల్ఫా ఎంత 1 ఫ్యాక్టోరియల్ బీటా ఫ్యాక్టోరియల్ బీటా అంటే ఎంత అగైన్ 1 ఫ్యాక్టోరియల్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఆల్ఫా ఎంత 1 బీటా ఎంత 1 సో 1 ప్లస్ 1 ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ మల్టిప్లైడ్ బై లెంత్ L రాసుకున్నట్లయితే దెన్ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 1 అండ్ అగైన్ అనదర్ 1 ఫ్యాక్టోరియల్ 1 ఈ మూడింటికి నాన్న 1 ప్లస్ 1 ప్లస్ 1 3 ఫ్యాక్టోరియల్ అంటే ఏం రాస్తాము 3 into 2 into 1 then it will become 6 finally it will become 1 so finally it will become L by 6 గా మనం దీన్ని రాస్తాం అన్నమాట. సో ఈ రకంగా మనం వీటిని డిరైవ్ చేస్తూ వస్తాం. అదే రకంగా సపోజ్ ఇఫ్ యూ గో ఫర్ ఏ 2 dimensional వన్ సో 2 dimensional లో కూడా వాళ్ళు ప్రాబ్లం అడుగుతారండి. ఇలాగా ఏమని అడుగుతారా అంటే కనుక సో ఇంటిగ్రల్ ఓవర్ ఏరియా L1 into L2 స్క్వేర్ ఇంటూ L3 క్యూబ్ ఇంటూ డిఏ. సో ఇక్కడ మనకి ఆల్ఫా 1 బీటా 2 గామా 3 వచ్చిందండి. సో ఈ వాల్యూస్ జస్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2a గా మనం రాసినట్లయితే దెన్ ఇట్ విల్ బికమ్ ఫైనలీ a by 1680. ఆఫ్టర్ సింప్లిఫికేషన్ ఇట్ విల్ బికమ్ a by 1680 గా మనం రాస్తామండి. సో ఇలా మనం నేచురల్ కోఆర్డినేట్స్ లో 1 డైమెన్షన్ 2 డైమెన్షన్ మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ వస్తాం. ఓకే, సో is it clear so far? Shall we continue? సార్ చాలండి సార్ ఇంకా ఏమన్నా అప్పుడే బోరు కొట్టిందా సార్? అదే గుర్తులేదు సార్ డెరివేషన్ ఒకసారి చూసుకుంటే గానీ మరి ఇంకా చెప్తే ఇంకా ఏంటి ఉండవు సార్ ఇంకా. సరే అయితే మీ
దీని మీదకి I'll stop here today's class. So here what I will do is